అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని పంచుకుందాం. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించను అని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించిన, ఎంత అంటే అది విలువ కట్టలేనంత, ఒక కొలచలేనటువంటి అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం తెలియపరచబడతా ఉంది. ప్రేమైన సహోదరి, దేవుని ప్రేమ ఎందుకు అంత కొలతలేనిదిగా దేవుడు మనల్ని ప్రేమించినాడు అంటే, ఆయన స్వరూపంలో ఉన్నటువంటి మనుషులమైనటువంటి మనల్ని ఆయన ఈ రీతిగా ప్రేమించినాడు. మనల్ని వెదకి రక్షించటానికే ఆయన ప్రేమనంతా ఈ లోకానికి వచ్చి ఆయన ప్రేమంతా ధారపోయించి తన ప్రాణాన్ని బలిగా అర్పించేంతగా మనల్ని ప్రేమించినాడు. ప్రేమైన సహోదరి, ఈ సమయంలో దేవుడు నిన్ను కూడా నిన్ను రక్షించడానికే నిన్ను ప్రేమించినాడు, తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ప్రేమైన చెల్లి, తమ్ముడు, ప్రేమైన అక్క, అన్న, ఈ మాటలను వింటున్న నీవు దేవుడు ప్రేమించినటువంటి దానికి బదులుగా నువ్వు కూడా దేవుణ్ణి ప్రేమించవలసిన వాడవుగా ఉంటున్నావు. కనుక ఈ మాటలను జాగ్రత్తగా విని ఆయన ఏం చెప్పినాడు, ఆయన ఏ విధంగా జీవించమన్నాడు, ఏ విధంగా బ్రతకమన్నాడు, ఆ రీతిగా బ్రతికినట్లయితే దేవుడు మన ద్వారా కూడా ప్రేమించబడడానికి అవకాశం ఉంటుంది. ప్రేమైన సహోదరులారా, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ హృదయాన్ని ఇవ్వమని ప్రేమతో పిలుస్తావు. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకిమ్ము అంటున్నాడు. కనుక ఈ సమయంలో మన హృదయాన్ని ప్రభువుకు ఇస్తే కనుక మనకు ఆయన గొప్ప రక్షణ సిద్ధంగా ఉన్నది. ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా, ఆయన పొందినటువంటి శ్రమ ద్వారా, ఆయన మరణించి తిరిగి లేచడం ద్వారా మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు. కనుక ఎవరైతే ఈ మాటలేని విశ్వాసం ఇస్తారో వారు రక్షింపబడతారని వాక్యంలో ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును గొప్ప ఆత్మరక్షణ పొందుదురు. గాడ్ బ్లెస్ యూ.